హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి సండే అండ్ ఈ సండే మేము ఏమేమి చేసాము, ఎక్కడికి వెళ్ళాము అండ్ మా ఈ డే ఎలా స్పెండ్ చేసాము అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే మేము బయటికి స్టార్ట్ అయ్యాం. బయట కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో ఒక 1-2 అవర్స్లో అవన్నీ ఫినిష్ చేసుకుందాం అనుకున్నాం. ఏం చేస్తున్నావు? ఎందుకు కళ్ళు ఎందుకు మూసుకున్నావు? స్విస్ ఉంటే కళ్ళు మూసుకుంటారా? లేదుగా స్విస్ లేదు. పాపా స్విస్ అట్లా ఆఫ్ చేయి. ఓపెన్ చేయమా, రైస్ ఓపెన్ చేయి. ఫోన్ తగ్గపోతుంది. అమ్మ ఫోన్ ఏమైంది బిడ్డా? అయ్యో అమ్మ ఫోన్ కాయండా. ఎందుకో తెలీదు, ఖుషీకి మాత్రం వైపర్స్ అంటే భయం. మొన్నటి వరకు అయితే అసలు కార్ ఎక్కగానే ఐస్ క్లోజ్ చేసుకునేది. కంటిన్యూగా వర్షాలు ఉండేసరికి వైపర్స్ మూవ్ అవుతూ ఉండేవి కదా. సో ఇప్పుడైతే కొంచెం బెటర్. వైపర్స్ ఆన్ ఉన్నప్పుడే ఐస్ క్లోజ్ చేస్తుంది, ఆ తర్వాత ఓపెన్ చేస్తుంది. యాక్చువల్లీ సండే కదా, ఇంట్లో హాయిగా రిలాక్స్ అవుదాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫోన్ చేయి జారి కింద పడి స్క్రీన్ బ్రేక్ అయింది. అండ్ పైన పీసెస్ కూడా బేబీకి కుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇంకా ఎలాగైనా రిపేర్ చేపిద్దామని బయటికి వచ్చాము. అండ్ సండే అవ్వడంతో షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నర్సరీకి వెళ్దాము, కొన్ని చెట్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాం, పోస్ట్పోన్ అవుతూ ఉండే. సో ఇవాళ కుదిరితే ఒక 1 hour వెళ్ళొద్దాము అనుకున్నాం. బట్ ఫోన్ కింద పడడంతో ఇంకా కొంచెం మూడ్ ఆఫ్ అనిపించింది. ఎలాగో బయటికి వచ్చాము అండ్ ఫోన్ రిపేర్ కూడా అవ్వలేదు కదా అని చెప్పి ఇంకా నర్సరీకి వెళ్దాం అనుకున్నాము. మేము అప్పుడప్పుడు వెళ్ళే నర్సరీస్ వచ్చేసి కొంచెం దూరంగా ఉన్నాయి. అండ్ ఈ నర్సరీకి వచ్చేసి మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇది వచ్చి మాకు ఇంటి దగ్గరే ఉంది. సో ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఒకసారి చూద్దామని చెప్పి ఇందులోకి వచ్చాము. అండ్ నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. కొన్ని డిఫరెంట్ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, హైబిస్కస్ వచ్చేసి రెడ్ కలర్ ఉంది అండ్ ఇంకా పింక్ కలర్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట. ఒక సైడ్ వచ్చేసి కంప్లీట్గా ఇండోర్ ప్లాంట్స్, షో కోసం పెట్టుకునే చెట్లు ఉంటాయి కదా, సో అవన్నీ ఒక సైడ్ ఉన్నాయి. అండ్ ఒక సైడ్ వచ్చేసి కంప్లీట్గా పూల చెట్లు ఉన్నాయి. అండ్ రోజెస్ కూడా ఇక్కడ 3-4 కలర్స్లో ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపించింది. చాలామందికి ఆ చెట్టు తెలిసి ఉండొచ్చు, బట్ నేనైతే దాన్ని చూడడం ఫస్ట్ టైం. అండ్ చాలా నచ్చింది అది నాకు. సో మీకు కూడా చూపిస్తాను. అక్కడ ఉన్నట్టుందిగా, పర్పుల్ కలర్స్ బాగుంది కదా. ఇదేం కలర్? ఇదేదో బాగుంది. ఏం చెట్టు ఇది? వాళ్ళని అడుగుదాం, తీసుకుందాం. అది బాగుంది, డిఫరెంట్గా ఉంది కదా. చూడలే నేను, ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండ్ కొన్ని షోకి పెట్టుకునేవి ఉన్నాయి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. 2 షేడ్స్తో ఉంది కదా లీఫ్, బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుజ్జి చెట్లు ఉన్నాయి కదా, నాకు ఇవి చాలా క్యూట్గా అనిపిస్తాయి చిన్న పాట్లో. ఎప్పుడు నర్సరీకి వచ్చినా కూడా వీటిని చూస్తూ ఉంటాను, బట్ ఎప్పుడు పర్చేస్ చేయలేదు. సో ప్రజెంట్ అసలు ఇప్పుడు నేను తీసుకున్నా కూడా నాకు ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వదు. ఎందుకంటే పాప చిన్నది కదా, సో దానికి ఈజీగా అంది కింద పడేయడం అవి ఇవి చేస్తూ ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్లో పాప కొంచెం పెద్దగా అయిన తర్వాత కొంచెం హోమ్ డెకార్ చేద్దాము అన్నప్పుడు ఇవి తీసుకుందామని ప్లాన్. నచ్చిందా బెట్ట నీకు? అది ఏంటిది? అది నచ్చిందా? తీసుకుందామా ఇది మరి? సో అలా నర్సరీ మొత్తం తిరిగిన తర్వాత ఇందాక పర్పుల్ కలర్ ఫ్లవర్ చూసాం కదా, సో ఆ చెట్టు పేరు పంచపాండవుల చెట్టు అంటారంట. సో అదైతే తీసుకుందాం అనుకున్నాం. దీని పేరేంటి? ఈ చెట్టు రాఖీ క్రీపరా? ఎన్ని కలర్స్ ఉంటాయి? ఇది ఒకటే కలర్ వస్తుందా? ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది. ఓకే,
ఎప్పుడు అంటే ఈ సంవత్సరం మొత్తం వస్తుందా ఇది పువ్వు? ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని మేము బాల్కనీలో పెట్టాము. ఇది యాక్చువల్లీ క్రీపర్. సో మేము గ్రిల్కి కనెక్ట్ చేసాము. చాలా బాగుంది. కమింగ్ వీడియోస్లో మీకు డెఫినెట్గా ఈ చెట్టును చూపిస్తాను నేను. ఏముంది? గణేష్ చేసిందా? చూద్దామా మరి గణేష్ చేసా మనం. చూపి ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. గీత ఇది ఇది చైనా దొరికింది నీకు? ఎందుకు పీకేసినావు? ఎక్కడిది గణేష్ చూడు, గణేష్ చూడు అబ్బు. కార్ది పీకేసింది అంటది. కార్తీ పీకేసినాను. అవు గణేష్ చూడు, కనిపించిందా? గణేష్ చేసా. గణేష్ చేసి దగ్గర ఏముంటుంది బిడ్డ? రాట్ ఉంటది. జై గణేష్ చెప్పు. జై గణేష్. వినాయక చవితి టైం కదా, సో ఎక్కడ చూసినా కూడా వినాయకులు ఉండేసరికి అది చూసి గణేష్ చేసి ఎలిఫెంట్ అని చెప్తా ఉంది. అక్కడ పెట్టేసి బిడ్డ మరి. వెరీ గుడ్. ఉల్టా పెట్టినావు బిడ్డ, మళ్ళీ మంచిగా పెట్టు. ఇట్ట పెడదాం పెడదాం. ఓకేనా? పెట్టేసిన. పీకు కాదు మళ్ళా, ఇంక చాలు. దొంగ ఏం చేస్తుంది ఇది? ఈ దొంగ ఏం చేస్తుంది? ఇది అగ్గో మళ్ళా తీస్తుంది. అగ్గో తీసేసింది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ చిన్న చిన్న కొత్త పనులు చేస్తూ ఉంటారు కదా, సో ఈ మధ్య ఇది కూడా స్టార్ట్ చేసింది. అవి ఇవి లాగడం అవి చేస్తుంది. ఆ తర్వాత ఈయన ఒక స్మైల్ ఇచ్చేస్తుంది క్యూట్గా. ఆల్మోస్ట్ టైం 2:30 అవుతుంది అండ్ లంచ్ బయటే తిందాం అనుకున్నాము. చాలా రోజులు అవుతుంది కేఎఫ్సీకి వెళ్ళి, సో కేఎఫ్సీకి వచ్చాము. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ వచ్చేసి బర్గర్ అండ్ మా హస్బెండ్కి ఏమో రైస్ బాక్స్ అంటే చాలా ఇష్టం. పాపకి స్ట్రాతో తాగడం అంటే చాలా ఇష్టం. రాగానే థమ్స్అప్లో స్ట్రా వేసుకొని తాగడం స్టార్ట్ చేసింది. ఇంకా మెల్లిగా ఒక 2 సిప్స్ తాగిన తర్వాత దాచిపెట్టేశాము. ఓయ్ ఎందుకు తాగుతున్నావా? చాలా ఇక బాగుందా? నచ్చిందా? కేఎఫ్సీలో నా ఫేవరెట్ వచ్చేసి చికెన్ బర్గర్ అండ్ మా హస్బెండ్కి ఏమో రైస్ బాక్స్ అండ్ వింగ్స్ అంటే ఇష్టం. ఇక రైస్ ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది కదా, తనకు చాలా ఇష్టం. బట్ ఏంటో ఈసారి అయితే మాకు అంత నచ్చలేదు. రైస్ ఫ్లేవర్ అంత సూపర్ యమ్మీగా లేకుండా అండ్ బర్గర్ కూడా యావరేజ్గా ఉండే. అండ్ మా ఖుషిగాడి కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. అది చూడండి ఎంత క్యూట్గా తింటుందో. అదొక హాఫ్ తింటుంది అండ్ మిగిలిన హాఫ్ మా నోట్లో పెట్టేస్తుంది. సాస్ ప్యాకెట్ చూసి కావాలనంటే కొంచెం పెట్టాను అంతే. అప్పటి నుంచి ఫ్రైస్ని దాంట్లో డిప్ చేస్తుంది. ఓన్లీ సాస్ మాత్రమే తింటుంది. తొక్కాలి అమ్మా కూర, అది మొత్తం అదే తింటాది. నాకు కొరకాలి అట్లా. ఏం చేస్తాడు? ఏం చేద్దాండు? మమ్మ నువ్వు ఎక్కడి పైన చెప్పు. కేఎఫ్సీయా? నచ్చిందా కేఎఫ్సీ నీకు? నచ్చిందా? మళ్ళా పోదామా? బాగాలేదా? నచ్చలేదన్నా దీనికి? తినేది తాగేదేంది? స్ట్రా వస్తే స్ట్రాలో వాటర్ అది. వాటర్ వేసినా బాగుంది. ఏం బాగుంది? జ్యూస్ ఎక్కడ కొన్నా? మామ జ్యూస్ ఎక్కడ కొన్నా చెప్పు. ఎక్కడ? ఏ షాప్ లో కొన్నా? అక్క వాళ్ళ ఇల్లు కేఎఫ్సీ పక్కనే. సో అక్క కూడా మాతో షాపింగ్కి వస్తా అంది. సో పాపకి లంచ్ తినిపించేసి కలిసి షాపింగ్ వెళ్దామని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఏమేసినా బెట్ట? ఏం కలర్ అది? మమ్మ ఏం కలర్ అది? అక్కడ పింక్ వేసినావు, ఇంకా పాపకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా నేను ఇంట్లో చేపిస్తూ ఉంటాను. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళగానే దానికి బ్రష్గా అనిపించింది. ఇంకా అంతే కలర్స్ చెప్పుకుంటూ డైరెక్ట్ అక్క చేతి మీదే పెయింట్ చేయడం స్టార్ట్ చేసింది.
హలో హలో. ఏం చెప్తున్నాయి కిచ్ కిచ్? నీకు హాయ్ చెప్పిందా? ఏం చెప్పింది? హాయ్ హౌ ఆర్ యూ చెప్పు మరి దానికి. ఏమంది కిచ్ కిచ్? ఏమంది? ఏ కలర్ ఉంది? ఏ కలర్ ఉంది కిచ్ కిచ్? మియో మియో కానీ కిచ్ కిచ్ ఏ కలర్ ఉంది? పెయింటింగ్ అయిపోగానే దానికి బర్డ్స్ గుర్తుకొచ్చాయి. సో కొంచెం సేపు వెళ్ళి వాటితో ఆడుకుంది. ఇంకా ఆ తర్వాత మేము షాపింగ్ స్టార్ట్ అయ్యాము. వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట. జనరల్గా వెస్ట్ సైడ్లో సేల్ ఉండదు, బట్ ఈ మంత్ మొత్తం వెస్ట్ సైడ్లో మంచి సేల్ ఉండింది. మొన్నటి వరకు బై 2 get 1 ఉండే, బట్ లాస్ట్ 2 days అని చెప్పి బై 1 get 1 చేశారు. ఓన్లీ లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే సేల్లో ఉన్నాయి. రీసెంట్గానే వచ్చి వెళ్ళాము, బట్ సేల్ లాస్ట్ 2 days కదా, ఒకసారి మళ్ళీ విజిట్ చేద్దాం అనుకున్నాము. ఖుషికి పిల్లలంటే ఇష్టం. షాపింగ్కి ఒకరు చిన్న బేబీని తీసుకొని వచ్చారు. అదంత చిన్న బేబీని ఎప్పుడు చూడలేదు. సో ఒకసారి చూపిద్దాము అని చెప్పి బేబీ దగ్గరికి పాపని తీసుకెళ్ళాము. హాయ్ చెప్పు బేబీ, హాయ్ చెప్పు. బేబీ అన్నట్లు పెట్టుకోవచ్చు. ఖుషిగాడికి షాపింగ్ వచ్చినప్పుడు సర్దడం అన్నా తిరగడం అన్నా చాలా ఇష్టం. అందరికీ హాయ్ హలో చెప్పుకుంటూ చూడండి అసలు ఎలా తిరుగుతుందో. ప్రజెంట్ అయితే మా హస్బెండ్ షాపింగ్ అవుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడే నాది పాపది అయిపోయింది, బట్ అప్పుడు తనకు దొరకలేదు. సో ఇప్పుడు తను షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ ఫినిష్ చేసిన తర్వాత పక్కనే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము, బట్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో నేను వీడియో తీయలేకపోయాను. సో అలా అనుకోకుండా మా ఈ సండే ఫుల్ డే షాపింగ్తో చాలా బిజీగా గడిచింది. సో ఇదన్నమాట మా సండే అండ్ ఫుల్ డే షాపింగ్ వ్లాగ్. హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సీ యూ సూన్, బాయ్.